హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అజర్బైజాన్కి పూణే నుంచి వచ్చిన వ్లాగ్ చూసే ఉంటారు. ఇవాళ అజర్బైజాన్లో డే 1 బాకు ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ హోటల్లో హీటర్ ఆన్ చేస్తే కొంచెం వేడిగా ఉంది, కానీ బయట చాలా చాలా చల్లగా ఉంది. అంటే 8 degrees అలా ఉంది, కానీ ఫీల్స్ లైక్ 5 to 6 degrees అంటున్నారు. బాగా చల్లగా ఉంది, మధ్య మధ్యలో డ్రిజిల్ వర్షం అలా పడుతుంది అనమాట. సో బాకులో ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చూపించేస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సైకిల్ తీసుకుందామా ఇక్కడ సరదాగా ఈ ఊర్లో నడుపుకోవడానికి? ఆయన ఎవరో నడుపుతుంటారు. ఇక్కడ సీలో ఇక్కడ యాట్స్ అండ్ ఆల్ ఉన్నాయన్నమాట. లైట్గా డ్రిజిల్ పడుతుంది. యాక్చువల్లీ చిన్న చిన్న చినుకులు, చలిగా బాగుంది వెదర్. ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది అంట, స్నో కూడా పడుతుంది ఒక్కొక్కసారి. ప్రస్తుతానికైతే స్నో లేదు, కానీ బాగా చల్లగా అయితే ఉంది. ఇక్కడ బోట్స్ వెళ్తున్నాయి. ఇదే ఆ లిటిల్ వెనిస్. ఐ థింక్ ఇది అబుదాబీలో కూడా, నా అబుదాబీ వ్లాగ్లో కూడా ఉంటుంది, కానీ అది కొంచెం క్లోజ్డ్గా ఉంది. ఇది కొంచెం నిజంగానే కొంచెం ఆ వెనిస్ స్టైల్లో ఉంది. బ్యూటిఫుల్ ఉంది యాక్చువల్లీ, మంచి ఫ్లవర్స్ అది పెట్టి బాగుంది సెటప్. ఇది ఎక్కుదాం. క్రిస్మస్కి మాత్రం బాగా సెటప్ చేశారు ఇక్కడ. ఎంత టికెట్ ఎంత? 5 పర్ హెడ్. 5 అంటే 5 into 49, 250 అట్లా. అరౌండ్ 240 rupees అనమాట. ఇది యాక్చువల్లీ ఇక్కడ మరీ కాస్ట్లీ కూడా లేదు. ఐ థింక్ ఫుడ్ అండ్ ఇట్లా యాక్టివిటీస్ మరీ కాస్ట్లీ లేదు. సో యా, ఇది లిటిల్ వెనిస్ బోట్ ఎక్కుతున్నాం ఇప్పుడు. చాలా బాగుంది. క్రిస్మస్ డెకార్ అండ్ ఆల్, ప్రతి బోట్ మీద కూడా డెకార్ చేశారు. చాలా బాగుంది ఇక్కడ. ఎలా ఉంది? మొహం ఫ్రిడ్జ్లో పెట్టినట్టుందంట. వెయిటింగ్ ఫర్ ద బోట్. మధ్య మధ్యలో పక్షుల కిలకిలా రావాలి. Weather is very nice. Why? It's very cold. In India, it's not this cold regularly. A little hotter than this. South India. We are from South. What do you know in India? You know any place in India? చూడు మీరు ఇద్దరికి చూడండి. Delhi. Delhi. He knows Delhi. Okay. నువ్వు అలా ఉన్నావు అంటున్నాడా? నైస్. ఏదో ఒకసారి నేను పట్టుకుంటాను. ఇట్స్ వెరీ కోల్డ్. పెట్టుంచి ఒక నిమిషం. ఇప్పుడు తీ. మీకు ఛార్జ్ కూడా ఎందుకో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. యాక్చువల్లీ అలా అయిపోతుందంట బాగా చల్లగా ఉన్నప్పుడు. 2 hours 50% అయిపోయింది. సో ఇక్కడ
ఈ ఐ అనే ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు మనకి లండన్ ఐ టైప్లో అక్కడికి నడుస్తున్నాము. ఇది మాల్. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చి లంచ్ చేద్దామని అంటే కొంచెం ఆప్షన్స్ ఉంటే బెటర్ కదా మనకి. ఇక్కడ మనం తినగలిగే ఫుడ్ ఉండాలి అని తర్వాత ఇక్కడికి వచ్చి తిందాము. ఇక్కడ మాల్ కూడా చూసి అనుకుంటున్నాము. ఇది కూడా వన్ ఆఫ్ ది అట్రాక్షన్స్ ఇక్కడ, ఈ లోటస్ షేప్ డెన్నిస్ మాల్. లుక్స్ నైస్. ఒక 3 degrees అలా అనిపిస్తుంది అనమాట. చాలా చల్లగా ఉంది, కానీ నాకు ఇష్టం ఇలా చల్లగా ఉంటే. బాగుంది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అటు ఏంటి ఐ డోంట్ నో, ఏదో అంటే వ్యూ చూపించాడేమో అయితే మాల్ నుంచి ఏదో చూపించాడు. ఇంకంతా వ్యూతో ఫోటో దిగడమేగా. ఎక్కేది ఉందో లేదో అడగాలి. ఎంత పాప్కార్న్? 4 సాల్టెడ్ ఉందా? కొంచెం వేడివేడిగా పాప్కార్న్ ఇన్ దిస్ వెదర్. జెయింట్ వీల్ అనుకుంటే జెయింట్ వీల్ అనుకోవచ్చు దీన్ని. బేసికలీ బాకు ఐ అంటే ఇలా ఒక ఐకానిక్ ప్లేస్ లాగా ఉంటుంది చాలా కంట్రీస్లో, అలా ఒక సిటీలో. బట్ అది తిరుగుతుంది, సో ఐ థింక్ ఎక్కచ్చు కూడా. వెళ్తున్నాం. ఇది 10 మన్నత్ ఉంది, అంటే అరౌండ్ 490 రూపీస్ అన్నమాట పర్ హెడ్. సో అది బాకు ఐ. ఇక్కడ నుంచి ఇంకా ఆ మాల్లోకి వెళ్ళేసి ఇంకా లంచ్ చేసి ఐ థింక్ ప్రస్తుతానికి ఇంతే. ఇప్పటికే ఫోన్లో ఛార్జ్ కూడా అయిపోతుంది చలికి. అదనమాట ఇవాళ జస్ట్ రిలాక్స్ డే యాక్చువల్లీ. తర్వాత రేపు ఇంకా ఇక్కడ నుంచి డే ట్రిప్స్ అని వేరే ఊర్లకి వెళ్తున్నాం అనమాట. సో ఇవాళ జస్ట్ మనమే సిటీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, జస్ట్ రిలాక్స్ డే. మాల్లోకి వచ్చాం. కొంచెం వెచ్చగా ఉంది ఇక్కడ, వేడిగా బాగుంది. నార్మల్ మాల్ లాగే అన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అలా చూసేసి ఇంకా ఫుడ్ తినేసి వెళ్దాం అనుకుంటున్నాం.
చూసారు కదా బాకులో ఫస్ట్ డే ఇలా గడిచిందనమాట. ఇప్పుడు ఈవినింగ్ అయింది. బాగుంది, చల్ల చల్లగా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ప్లేసెస్ అన్ని నేను నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాను. ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.